ఇరాన్ అమెరికాకు అలాగే గల్ఫ్ దేశాలకు కూడా ఒక గట్టి హెచ్చరిక చేసింది. మా పవర్ గ్రిడ్ పైన గనక అమెరికా దాడి చేస్తే 30 నిమిషాల్లో మొత్తం మిడిల్ ఈస్ట్ని అంధకారం చేస్తాం, చీకటి చేస్తాం, మాపై దాడి చేసి చూడండి, మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఇరాన్ బెదిరిస్తోంది. అసలు నిజంగా అమెరికా అంత పని చేస్తుందా? ఈ హెచ్చరికను మనం ఎలా అర్థం చేసుకోవాలి? తాజా పరిణామాల గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. మొస్తబా ఖమేనీ వచ్చిన తర్వాత, యాక్టివ్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ హెచ్చరికలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. రీసెంట్గా వీళ్ళు చేసినటువంటి మొత్తం మిడిల్ ఈస్ట్ని మేము 30 మినిట్స్లో చీకటి చేసేస్తామని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ మనం? మొదటిది దాన్ని మిడిల్ ఈస్ట్ అనడం బాగుండదేమో, బహుశా వెస్ట్ ఏషియా. మనకు ముజ్తఫా ఖమేనీ ఆయన అయతొల్లా కాదు, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ తండ్రి స్థానం ఆయన తీసుకోవట్లేదు. సుప్రీం లీడర్ గా ఉన్నాడు కానీ అయతొల్లా స్థానం లేదు. అంటే ఈ వాళ్ళలో షియాలలో ఉన్నటువంటి ఆ క్లెరిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో అన్నిటికంటే సర్వోన్నత స్థానం ఇంకా చేరుకోలేదు ఆయన, అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాడు. కానీ ఐఆర్జీసీకి సంబంధించి ఐఆర్జీసీ ఈయన నేతగా ఎన్నుకున్నారు. దాంతో ఐఆర్జీసీకి సంబంధించి అంటే ఈ దేశాన్ని ఇప్పుడు ఒక మతపరంగా కంటే కూడా ఎక్కువగా ఒక మిలిటరీ పరంగా ఐఆర్జీసీ యొక్క శక్తి ఆధారంగా దేశాన్ని నడిపించబోతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈయనకంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి క్లరిక్స్ ఉన్నారు, కానీ ఒక మత దృక్పథంతోనే కాకుండా ఇంకా ఎక్కువ దాని జియో స్ట్రాటజిక్ వాళ్ళ రెజిమ్ ని రక్షించడానికి, ఆ దేశంలో వాళ్ళ షియా మెజారిటీ ఆలోచనను రక్షించడానికి కోసం ముజ్తఫాని పెట్టుకున్నట్టు మనకు అర్థం అవుతుంది. సో ముజ్తఫా అన్న వ్యక్తి ఒక సింబల్ మాత్రమే. ఐఆర్జీసీ కమాండ్ స్ట్రక్చర్ లో ఆల్రెడీ వాళ్ళ నిర్ణయాలు చాలా ఉన్నాయి. పెషెస్కియాన్ ఒక విధమైనటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేసినప్పుడు మా చుట్టూ ఇరుగు పొరుగు దేశాల్లో మాకు వాళ్ళతో వైరం లేదు, వాళ్ళ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నాము, వాళ్ళ దేశంలో ప్రజలు చనిపోయినందుకు మాకు దుఃఖంగా ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన దానికే ఐఆర్జీసీ స్పందిస్తూ అమెరికాని వత్తాసు పలికి అమెరికాని వెనక్కి వేసుకొస్తున్న దేశాన్ని ఎవరిని మేము క్షమించము, మేము ఎవరికి క్షమాపణ చెప్పేది లేదు అని చెప్పి ఐఆర్జీసీ చాలా ఘాటుగా ఆయన వ్యతిరేకంగా స్పందించేసరికి పెషెస్కియాన్ కూడా మళ్ళీ దాన్ని క్లారిఫై చేయవలసిన పరిస్థితి వచ్చింది. సో ఈ రోజు అక్కడ రెజిమ్ అంతా కూడా ఐఆర్జీసీ రన్ చేస్తోంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఐఆర్జీసీ అంటే తెలుసు కదా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఐఆర్జీసీ వాళ్ళు రన్ చేస్తారు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ మనం స్టోరీ చూసామంటే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, యుద్ధం అయిపోయింది, మేము గెలిచిపోయాము, ఈ రోజు ఇరాన్ లో వాళ్ళకు వైమానిక దళం లేదు, నావికా దళం లేదు, వాళ్ళ లీడర్షిప్ అందరినీ చంపేశాము, వాళ్ళ మిజైల్ సైలోస్ ఏదైతే వాళ్ళు ఫైర్ చేయగలరో వాటిని ధ్వంసం చేశాము, న్యూక్లియర్ శక్తి లేదు, దాన్ని ధ్వంసం చేశాము, ఇప్పుడు కొట్టడానికి మాకు టార్గెట్సే లేవు, కాబట్టి యుద్ధం అయిపోయింది, అయినా కానీ మేము ఇంకా పోరాటం చేస్తామంటే ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి యుద్ధం చేయడానికి కొట్టడానికి టార్గెట్సే లేనప్పుడు మరి యుద్ధం ఆపేయచ్చు కదా, ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మీరు? ఇది ఒక అంశం. ఈ మధ్యలో ఏమైందంటే ఇజ్రాయెల్ తెహరాన్ కి సప్లై చేస్తున్నటువంటి వాళ్ళ ఆయిల్ డిపోజిట్ కొట్టేసరికి మనం చూసాం, ఆ విజువల్స్ చూసాం, అది పేలిపోయి ఆయిల్ అంతా కూడా ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆ ఊరి మీద అంతా కూడా ఒక ఈ పెట్రోలియం వర్షం కురిసింది. అక్కడ చీకటి మొత్తం ఊరంతా కూడాను సూర్యరశ్మి లేకుండా చీకటిగా అయిపోయింది, అంత మంటలు లెగిసినాయి దాంట్లో. ఇది అటాక్ చేసినప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కూడా ప్రశ్నించింది, ఎందుకు మీరు ఎటువంటి దాడి చేశారు అని చెప్పి ప్రశ్నించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కొట్టడానికి వాళ్ళ దగ్గర మిలిటరీ టార్గెట్స్ ఆల్మోస్ట్ ఏం కనిపించట్లేదు, ఇక సివిలియన్ టార్గెట్స్ మీద కొట్టాలి. సివిలియన్ టార్గెట్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలాగైతే ట్యాంక్స్ కొట్టిందో ఇంకా మిగిలింది ఏంటి, వాళ్ళ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని కొట్టాలి, తర్వాత వాళ్ళ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో వాటిని కొట్టాలి, తర్వాత వాళ్ళ వాటర్ సప్లై కావచ్చు, ఇతరత్ర ఏమి సివిల్ ఇవి ఉన్నాయో వాటి మీద కొట్టాలి. అలాగే మనకు వాళ్ళ ఏంటంటే వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో మరి కొట్టడానికి ఇంకా నెక్స్ట్ ఇంకా యుద్ధం చేయాలంటే దేన్ని కొట్టాలి అర్థం కావట్లేదు ఇజ్రాయెల్ కానీ లేదా మనకు డొనాల్డ్ ట్రంప్ కానీ. డొనాల్డ్ ట్రంప్ చిన్న బెదిరింపు మనం డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక స్టేట్మెంట్ విన్నాం, మేము తలుచుకుంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మొత్తం మేము వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాళ్ళ ఎలక్ట్రిసిటీని మొత్తం మేము అటాక్ చేయగలము, 20-30 నిమిషాల్లో దాన్ని మొత్తం ధ్వంసం చేయగలం, మాకు కెపాసిటీ ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పరగలవారు పలికాడు. దానికి స్పందిస్తూ ఈరోజు ఐఆర్జీసీ ఏం చెప్పిందంటే, కొట్టి చూడండి మీ పరిస్థితి ఏమవుతుందో. గల్ఫ్ లో ఉన్న దేశాలన్నీ కూడా, వెస్ట్ ఏషియాలో ఉన్న దేశాలన్నీ కూడాను ఈ రోజు వాళ్ళకు నీళ్లు లేవు,
అలాగే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అంతా కూడాను జనరేట్ చేసేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మా టార్గెట్ లో ఉన్నాయి. మేము కొట్టదలుచుకోలేదు. కానీ మా దేశంలో మా పవర్ గ్రిడ్ ని, మా ఆయిల్ ని, వీటిని మీరు కొట్టడం మొదలు పెట్టారంటే మేము ప్రతిదాడి చేస్తాము, అదే స్థాయిలో మిమ్మల్ని కొడతాము, మీరు ఎక్కడికి వెళ్తారో ఆలోచన చేసుకోండి అని వాళ్ళు బెదిరించారు. ఈ రోజు రమారమి 75, కొన్ని దేశాల్లో 75%, కొన్ని దేశాల్లో అయితే 100% వరకు కూడాను వాళ్ళ మంచినీళ్లు, తర్వాత వాళ్ళ జీవనానికి కావాల్సినటువంటి నీళ్లు, వాళ్ళ టాయిలెట్, స్నానానికి, మిగతా ఇతరత్ర వాళ్ళకు ఇండస్ట్రియల్ వీటికి కావాల్సిన నీళ్లు, ఇవన్నీ కూడాను సముద్రం నుంచి నీళ్లు తీసి వాటిని ప్రాసెస్ చేసి డీసాలినేషన్ చేసి వాడుకుంటున్నాయి ఈ దేశాలన్నీ కూడా. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏంటంటే ఈ డీసాలినేషన్ ప్లాంట్లు అన్ని కూడా పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఇరాన్ దాడులకి అవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాయి. అలాగే వాళ్ళ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసేటువంటి ప్లాంట్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు మనకు యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, లేదా మనకు కువైట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆల్మోస్ట్ కంప్లీట్ గా పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయి. అవి కాకుండా ఇంకేం లేవు. సరే, సౌదీ అరేబియా కింద రెడ్ సీ దాకా ఉన్నది వాళ్ళకు, కానీ సౌదీలో కూడా వాళ్ళ ఆయిల్ జనరేషన్ అంతా కూడా పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కనుక ఇరాన్ దాడి చేసిందంటే ఆ దేశాలన్నీ కూడా కంప్లీట్ గా కట్ అయిపోతాయి. వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కట్ అవుతుంది, వాళ్ళ నీళ్లు ఆగిపోతాయి. మరి ఒక్కొక్క ఊర్లో కోటి మంది ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలు, రియాద్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, వీటి పరిస్థితి ఏమవుతుంది? కొన్ని కనీసం మిగతా కూడా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి మనకి, అబుదాబి కావచ్చు, లేదా మనకు మనామా కావచ్చు, లేదా మనకు దోహా కావచ్చు. ఇటువంటి పెద్ద పెద్ద పట్టణాల మీద కొడితే కనుక ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? ఇంతమంది ప్రజలు వాళ్ళకి అక్కడ నీళ్లు లేకపోతే ఏమవుతారు? అది కొరికే ఎండలు. అప్పుడు మనం చూస్తే కనుక అక్కడ సలసల కావుతోంది. ఇక్కడికి ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది అక్కడ. మనకి ఇప్పుడిప్పుడు వస్తుంది ఇక్కడ, కానీ అక్కడ ఆల్రెడీ సమ్మర్ విపరీతంగా ఉంది, విపరీతమైన వేడి. అటువంటి పరిస్థితుల్లో నీళ్లు లేకపోతే ప్రజల దగ్గర ఏమవుతుంది? దీనికి బాధ్యత మాది కాదు అని ఇరాన్ చెప్తాం. మేము కొట్టట్లేదు, ఇంతవరకు కొట్టలేదు. మీరు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసి మా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని, మా నీటి సరఫరాను, అలాగే మా సంబంధించిన ఆయిల్ డిపోస్ ని, వీటిని మీరు టార్గెట్ చేశారంటే మేము అదే స్థాయిలో ప్రతిదాడి చేస్తాము. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో ఆలోచన చేసుకోండి అని క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఇక్కడ గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాలు వాళ్ళ ప్రజల గురించి ఏం పట్టించుకోవట్లేదు. తన అహంకారమే చాలా పరమావధిగా చూసుకుంటున్నాడు. కాబట్టి తను గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో. దాన్ని ఏదో చేసి చూపించాను, అది చేశాను, ఇది చేశాను, వెరీ షార్ట్ వార్ అంటున్నాడు, గెలిచిపోయామంటున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రగల్భాలు పడుతున్నాడు. కాబట్టి దానికి ప్రతిస్పందనగా ఈరోజు ఇరాన్ క్వశ్చనే లేదు, మీకు దమ్ముంటే కనుక ఇక్కడ వచ్చి చూపించండి, పర్షియన్ గల్ఫ్ లో మీ నేవీ షిప్లను తీసుకురండి చాతనైతే అని ఒకటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ రోజు అమెరికా వార్షిప్స్ ఏవి కూడా అబ్రహాం లింకన్ కావచ్చు, వాళ్ళ ఫ్రిగేట్స్ కావచ్చు, వాళ్ళ డిస్ట్రాయర్స్ కావచ్చు, అరేబియన్ సముద్రంలో ఎక్కడో దూరంగా వాళ్ళు దాన్ని పార్క్ చేసి పెట్టారు. అక్కడి నుంచి సార్టీలు, అక్కడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతున్నాయి, బాంబింగ్ చేసి వస్తున్నాయి. లేదా వీళ్ళ స్థావరాలు ఏవైతే మనకి స్పేస్ వాడుకుంటున్నాయి, యుఏఈ, ఖతారు, సౌదీ అరేబియా, అలాగే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కూడా వాడుకుంటున్నాయి. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు రైడ్స్ చేసి కొడుతున్నారు. వీళ్ళ షిప్లు మాత్రం రావట్లేదు పర్షియన్ గల్ఫ్. మీరు చాతనైతే దమ్ముంటే వచ్చి చూపించండి నాకు అని చెప్పి వాళ్ళు ఇరాన్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. అలాగే రిజిస్టర్ అయినటువంటి, అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి 2 ఆయిల్ ట్యాంకర్స్ ని ఇరాక్ దగ్గర వాళ్ళు కొట్టింది, మనకు ఇరాన్ కొట్టింది. మొత్తం ధ్వంసం అయిపోయి, నాశనం అయిపోయి. అది అమెరికా రిజిస్టర్డ్. ఎక్కడ? ఇరాక్ అంటే పర్షియన్ గల్ఫ్ ఆ చివర కొట్టారు. హార్మోజ్ స్ట్రైట్ దగ్గర కాకుండా ఇంకొక చివర కొట్టారు వాళ్ళు. అంటే హార్మోజ్ స్ట్రైట్ లో ఇంకా ఈజీ కొట్టచ్చు. హార్మోజ్ స్ట్రైట్ అయితే 33 కిలోమీటర్లు. 33 కిలోమీటర్లలో కూడా మనకు పోర్ట్, మన భూమికి దగ్గరగా వచ్చేసరికి, మనకు ల్యాండ్ కి దగ్గరగా వచ్చేసరికి దాని యొక్క నీటి మట్టం చాలా తక్కువ ఉంటుంది, దాని స్థాయి తక్కువ ఉంటుంది, ఇసుక ఎక్కువ ఉంటుంది. దాని యొక్క డెప్త్ అన్నది 2 నుంచి 3 మైళ్ళ వరకు మాత్రమే ఉంది. మిగతా 33 కిలోమీటర్స్, మిగతా 30 కిలోమీటర్లు కూడాను షాలో వాటర్స్ అంటారు. పెద్ద పెద్ద షిప్లు అక్కడి నుంచి వెళ్ళలేవు, అవి వెళ్తే ఇసుకలో కూరుకుపోతాయి. కాబట్టి ఈ యొక్క 2-3 మైళ్ళ వ్యవధి ఏదైతే ఉందో అక్కడనే పెద్ద షిప్స్ వెళ్ళగలవు. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు కూడా రావాలి, అమెరికన్ షిప్స్ కూడా రావాలి. ఈజీగా పిట్టను కాల్చినట్టు కాలవగలదు ఇరాన్. వాళ్ళు సముద్రంలోనే సొరంగాలు తోవి కూర్చున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళ దగ్గర ఆత్మాహుతి చేసేటువంటి చిన్న చిన్న బోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ల్యాండ్ మైన్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. అఫీషియల్ గా మేము పెట్టలేదని చెప్తున్నారు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో ఓపెన్ గా చెప్తున్నాడు, మీరు పెట్టిన ల్యాండ్ మైన్స్ అని తీయండి, తీయకపోతే 20 రెట్లు ఎక్కువ కొడతాను నేను బెదిరిస్తున్నాడు. ఇరాన్ మీరు బెదిరించక్కర్లేదు, దమ్ముంటే రాండి, మా పర్షియన్ గల్ఫ్ రాండి అని ఓపెన్ గా చెప్తారు.
సో అందుకని ఈ పరిస్థితి ఏంటంటే కనుక ఈ రోజు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూత పడింది. దాన్ని ఎవరు తెరిచేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇరాన్ వాళ్ళు పర్మిట్ చేస్తే అక్కడి నుంచి ఏమైనా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.